గురువుగారు మరి ఈరోజు అనంత పద్మనాభ చతుర్దశి కూడా, మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది వ్రతమా లేకపోతే పర్వమా? అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం. వచ్చిన చదువును ఎదుటివారికి చెప్పకపోతే అడవిలో అరటి చెట్టే పుడతాడు అని ఒక సామెతకు ఈ కథ నిలువుటద్దం. అనంతుడు అనంతమైన శక్తి కల 14 ముఖములు కల పడగలు కల ఆదిశేష స్వరూపము. కథలో దంపతులు అనంత వ్రతాన్ని ఆచరించి అఖండమైన సంపదలు పొందుతారు. క్రమేణా సంపద పెరగడంతో అహం కలిగి దైవాన్ని ఆ భర్త దూషిస్తాడు. సంపద తొలగిపోతుంది, జ్ఞానం కలుగుతుంది. అనంతుడిని దూషించాను, అయ్యో అనంతుడెక్కడా అనంతుడెక్కడా అంటూ అన్వేషణ చేసే విధంగా అడవులలో పడి తిరుగుతూ ఉండగా ఒక పెద్ద చిక్కని దట్టమైన అడవిలో ఒక చెట్టు నిండా ఫలాలు. ఒక్క పక్షి కూడా ఆ ఫలాన్ని ఆశించదు, ఆ చెట్టు పైన వాలదు. అదేవిధంగా ఒక పెద్ద మడుగు, ఆ మడుగులో ఏనుగులు అలా నిశ్చలంగా ఉంటాయి. ఇలాంటి చిత్రమైన దృశ్యాలు చూచిన అనంతరం అతడికి అనంత దర్శనం అవుతుంది. అనంతుడిని స్తోత్రం చేసిన తర్వాత నేను చూచిన ఈ చిత్రాల దృశ్యాల విశేషాలు ఏమిటి అని ప్రశ్నించగా, వచ్చిన చదువు ఎవరికి చెప్పకపోతే అడవిలో అలా నిర్భాగ్యమైనటువంటి స్థితిలో ఎవరికి ఉపయోగం లేకుండా అన్ని పండ్లు ఉన్నా కూడా ఏ పక్షి వాలకుండా తినకుండా ఉండేటటువంటి దౌర్భాగ్యకరమైన జీవితం లభిస్తుంది. కనుక వచ్చిన చదువు అందరికీ చెప్పాలి, అలాగే ప్రతిఫలం ఆశించకుండా జీవించాలి. మదానికి ప్రతీక ఏనుగులు, వృషభాలు. ఆ కథలో వృషభాల ప్రస్తావన కూడా ఉంటుంది. పాఠాంతరాలు అనేకం చెబుతూ ఉంటారు పెద్దలు. తమ వద్ద ధనం ఉన్నది అంటూ మదంతో దానం చెయ్యని కారణంగా, సంపదను సేకరించి సమీకరించి దాచిపెట్టుకున్న దోషం కారణంగా చుట్టూ నీరే, ఉపయోగం లేని జీవితం. ఇలాంటి దృష్టాంతాలతో అనంత పద్మనాభ వ్రత కథ పూర్తిగా ఉంటుంది. ఈ వ్రతంలో ఉండే విశేషం గంగా యమునల పూజ. ఏ వ్రతంలోనూ లేని ప్రత్యేకత ఈ అనంత పద్మనాభ వ్రతంలో ఉండే రెండవ అంశం తోరాలు, పట్టు తోరాలు ధరించడం. 14 పడగలుగా దర్భలతో సర్పాకార ఫణులను ముడివేసి ఆ ఫణులు ఉత్తర దక్షిణ దిశలుగా ఉండే విధంగా వేదిక పైన ఉంచి పూజించడం. విశేషంగా వచ్చిన చదువులు ఇతరులకు చెప్పాలి అనేటటువంటి బోధ చేయడంతో పాటుగా అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని, ఇది వ్రతం కనుక నియమపూర్వకంగా పాటించాలి. ఆ తోరాలను నిర్లక్ష్యపరచకూడదు. ధరించిన ఆ తోరం దేహం పైన ఉన్నంత సమయం దీర్ఘశంక లఘుశంకలకు వెళ్లకుండా కొద్ది సమయం, కొన్ని గంటలు గడిపి అనంతరం భక్తిపూర్వకంగా ఆ తోరాన్ని తొలగించి కొందరు మెడలో వేసుకుంటారు, మరికొందరు చేతికి దండకడియంగా ధరిస్తారు. వీటిని పెట్టెలో, పేటికలో భద్రపరుచుకోవాలి. ఇతర వ్రతాలకు లేనిది ఈ వ్రతంలో ఉన్నది గంగా యమునల పూజ, నదులను పూజించడం. ఈ సందర్భాన్నే గ్రహించిన బాలగంగాధర తిలక్ లోకమాన్య వినాయకుడిని చవితి నాడు స్థాపన చేసి ఒకే రోజు పూజించాలి అని స్కాంద పురాణంలో ఉన్నప్పటికీ దేశభక్తిని పెంపొందింపజేసే నిమిత్తమై కొద్ది రోజుల గడువు కావాలి కనుక ఆ గడువును అలా పెంచుకుంటూ చతుర్దశి నాడు గణపతి నాగయజ్ఞోపవీతనుడు కనుక ఈ వ్రతం అనంత పద్మనాభ చతుర్దశి నాగ సంబంధితమైనది కనుక ఈ రోజున సముద్రంలో మనం నిమజ్జనం చేద్దాం 10 రోజుల పాటు. ఇలాంటి సంకల్పంతో అనంత పద్మనాభ చతుర్దశి, ఇది వ్రతం, ఉపవాస వ్రతం. ఈ వ్రతాన్ని ఇలా వినాయక నిమజ్జనంగా మార్చుకున్న అనంతరం 135 సంవత్సరాలుగా ఈ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఇది విశేషం.